లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఫోరం ఫర్ గుడ్ అవేర్నెస్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి. ఓటేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటిస్తే బాగుంటుందన్నారు. ఓటేసిన వారికి మాల్స్, హోటల్స్, పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్స్ ప్రకటించాలని తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారడంతో ప్రజల్లో నమ్మకం పోతుందంటున్న పద్మనాభరెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసలు ఈసారి ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది అనేటువంటి పెద్ద ప్రశ్న అధికారుల మధ్యలో ఉంది. వాస్తవానికి గతంలో చాలామంది ఓటర్లు, యువ ఓటర్లు కానీ పెద్ద ఓటర్లు కానీ, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న ఓటర్లు కానీ చాలామంది స్వతహాగా వచ్చి ఓటేసేవాళ్ళు. ఇవాళటి రోజున లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటు వేసేందుకు అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైంది అనేది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, గతంలో ఊర్లలో 95% అట్లా వస్తుండే, సిటీలో ఒక 70 నుంచి 75% తక్కువ బిజీ షెడ్యూల్లో ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు లాస్ట్ గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే 40%, అంటే 45-50% కూడా మించట్లేదు. ఎందుకు ఓటింగ్ శాతం తక్కువ అవుతుందని మీరు అనుకుంటున్నారు? గ్రామాల్లో ఓటింగ్ శాతం బాగుంటుంది, సిటీలో బాగుంటుంది. అర్బన్ ఏరియాస్ అంటే అది మన రాష్ట్రంలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ ఇటువంటి ప్రదేశాలు, వరంగల్, ఇది త్రూఅవుట్ ఇండియాలో ఈ సమస్య ఉంది. పట్టణాలలో బాంబే కానీ ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది. కానీ మరీ హైదరాబాద్ నగరం లోపల 50% కంటే తక్కువ ఉన్నది. దీనికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఓటర్ లిస్టులో కొంచెం అన్ని తప్పులు ఉన్నాయి. అంటే సిటీలో ఏమవుతుందంటే షిఫ్ట్స్ ఉంటాయి, అంటే ఈ వాడ నుంచి ఇంకో వాడకి వెళ్ళిపోవడము అట్లా. అయితే ఏదైతే ఓటర్ లిస్టు గ్రామాల్లో తయారు చేస్తారో ఆ గ్రామాల్లో తయారు చేసిన ఓటర్ లిస్టు రెవెన్యూ సిబ్బంది చేస్తారు. ఆ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు మొత్తం పక్కా తెలుస్తుంది, ఏ ఇంట్లో ఎవరున్నారో ఆ పేరు అదంతా. సిటీలో అది మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. వీళ్ళకి అంతగా ఐడియా ఉండదు, పెద్దగా పట్టించుకోరు. దాంతో ఓటర్ లిస్టులో చాలా తప్పులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భార్య పేరు ఒక పోలింగ్ బూత్లో ఉంటే భర్త పేరు ఇంకో పోలింగ్ బూత్లో ఉన్నది. కిందటిసారి ఓటు వేసినాం కదా, ఎట్లాగో మాకు మళ్ళీ ఓటు ఉన్నదంటే ఆ ఓటర్ లిస్టులో నుంచి పేరు పోయింది. ఇలా ఒక కారణము. రెండో కారణం ఏంటంటే సిటీ లోపల ముఖ్యంగా ధనవంతులు ఉన్న ఏరియా, జూబ్లీ హిల్స్ అటువంటి ఏరియా లోపల వాళ్ళు ఓటింగ్కు పాల్గొనకపోతే జనరల్లీ పోతే అక్కడ ఏమిటంటే మాకు డబ్బు ఉంది, పరపతి ఉంది, మా పనులు చేయించుకుంటామన్నది. ఇక మూడోది ఏంటంటే సామాన్యంగా ఈ యూత్ ఏదైతే వచ్చినారో కొత్తగా 18 ఇయర్స్ దాటి వచ్చిన వాళ్ళకు ఒక క్యాండిడేట్స్ని చూడగానే ఒక నిర్లిప్తమైన భావన ఉన్నది. దురదృష్టానికి ఇప్పుడు మన రాష్ట్ర అసెంబ్లీలో కానీ పార్లమెంట్కు నిలబడ్డ వాళ్ళు చాలామందికి నేర చరిత్ర ఉంది. అది భూ కబ్జాలు కావచ్చు, ఇంకేదన్నా కారణాలు కావచ్చు, రకరకాల కారణాలతోని నేర చరిత్ర ఉంది. తర్వాత ఇమేజ్ సరిగా లేదు యూత్కు. వీళ్ళకు ఓటేస్తే మనకు ఏదో చేస్తారన్నది లేదు. బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, అంటే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఎట్లాగూ మేము గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళా దోచుకోవచ్చు అన్న పరిస్థితి ఉంది. దీంతో ముఖ్యంగా ఐటీ సెక్టార్లో వాళ్ళు పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఇప్పుడు అనుకోవడము 13వ తారీఖు నాడు ఏదైతే మన దగ్గర పోలింగ్ జరుగుతుందో హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, సికింద్రాబాద్ అండ్ మేడ్చల్, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలో ఓటింగ్ కొద్దిగా తక్కువనే కావచ్చు. ఎలక్షన్ కమిషన్ సరిగా చూసుకోలేదు. 11 సెలవు ఉంది, 12 సెలవు ఉంది, 13 నాడు సెలవు. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా ఈ 3 దినాలు సెలవులు వచ్చే వరకల్లా చాలామంది ఒక ఇది ఉంటుంది, అంటే విజిటింగ్ టు బంధువుల దగ్గరికి పోవడానికో, విహారయాత్రకో, ఇంకేటో పోవడం. 13 బదులు 15 అట్లా పెట్టుంటే బాగుండేది. సో మేమేమనుకున్నామంటే ఇంతకుముందు కొన్ని ఢిల్లీలో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినారు. అది ఇక్కడ దృష్టిలో పెట్టుకొని మేమేమన్నామంటే 13వ తేదీ ఏదైతే పోలింగ్ డేట్ ఉన్నదో ఆనాడు సెలవు ఇచ్చినారు, అది రైట్ కాదు, కండిషనల్ సెలవు. కండిషనల్ సెలవు అని నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు పోయి ఓటు వేస్తేనే ఓటు వేయడానికే ఈ సెలవు ఇచ్చినారు. నేను ఓటు వేయను, ఇంట్లోనే కూర్చుంటాను, నాకు సెలవు కావాలంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో మేము ఎలక్షన్ కమిషన్కు ఒక అపీల్ చేసినాము, మీరు ఈ యొక్క ఐటీ సెక్టార్ మేనేజ్మెంట్కు అట్లాగే ఫార్మా కంపెనీల వాళ్లకు, ఇతర ఇండస్ట్రియలిస్ట్కు ఒక అపీల్ చేయండి. ఏమనంటే 13కు ఓటింగ్ అయిన తర్వాత 14 నాడు ఆఫీస్కి వచ్చినప్పుడు వేలి మీద మార్క్ ఉంటేనే 13 సెలవు అని పెట్టండి, లేనట్టయితే లాస్ ఆఫ్ పే ఆప్షన్స్ అని కూడా ఒక సర్క్యులర్ ఇవ్వండి అని. మరి ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారో కానీ అలా చేస్తే తప్ప కాదు. మనకు దురదృష్టం ఏంటంటే
స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అని చెప్పుకుంటాం. ఇండియా అన్నది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ అంటాం. అటువంటి దేశం లోపల ఇంకా ఓటర్లను మోటివేట్ చేయండి, అయ్యా మీరు పోండి పోలింగ్ బూత్కి పోయి ఓటేయండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మన డెమోక్రసీ గురించి మనమే బాధపడాలి. సో ఇంకొకటి, ఈ ఢిల్లీలో వాళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క పెట్రోల్ బంకులలో 13th కానీ 14th ఇప్పుడు అంటే ఎలక్షన్ నాడు తెల్లారి ఆ మార్కు చూస్తే లీటర్కు ₹1 తక్కువ చేసినారు. అది ఒక ఇన్సెంటివ్ తిరిగా. అట్లాగే హోటల్స్లలో, మాల్స్లలో, చివరకు వైన్ షాపులలో కూడా ఆ మార్కు చూపిస్తే ఆ 1 డే అంటే 13 ఎట్లా సెలవు ఉంటుంది, 14 నెక్స్ట్ డే ఆ మార్కు చూపిస్తే కొద్దిగా రిబేట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇన్సెంటివ్ ఏదైనా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మీరు 13 అనే సెలవు అన్నది ఇది మీ రైట్ కాదు, ఇది కండిషనల్ సెలవు. మీరు ఓటు వేయడానికి ఫెసిలిటేట్ చేయడానికి సెలవు ఇచ్చినారు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సరే, డెమోక్రసీని కాపాడడానికి ఇంత పెద్ద యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, రిజల్ట్ ఏమన్నా ఇస్తుంది అనిపిస్తుందా సార్? ఎన్నికల ఖర్చు అన్నది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎలక్షన్ కమిషను ఎన్నికలను కండక్ట్ చేయడానికి ఖర్చు చేస్తారు. రెండోది పార్టీలు పెద్ద పెద్ద మీటింగ్స్కు, హోర్డింగ్స్ అవి తర్వాత కరపత్రాలు ఇవ్వడానికి పార్టీస్ చేస్తారు. మూడోది క్యాండిడేట్. ఇదే డేంజర్. క్యాండిడేట్సే కేవలము ఓట్లు కొనడము, మద్యం పంచడము ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. మున్గోడు బై ఎలక్షన్ అప్పుడు గ్రామాలలో కొందరు రోడ్డు మీదకి వచ్చి నో మనీ నో ఓట్ అన్నారు. అంటే ఆ ఊర్లో డబ్బులు పంచలేదు కాబట్టి మేము ఓటేయమన్నారు. 3 గంటల దాకా అట్లానే ఉండిపోయింది, పోలింగ్ బూత్లో ఎవరు పోలే. అప్పుడు రాజకీయ పార్టీలు వచ్చి వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే అప్పుడు పోయి ఓటింగ్ చేసినారు. అది 3 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 దాకా జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో మహిళలు, మహిళా మండలి ఉంటాయి కదా, పొదుపు సంఘాలు, వీళ్ళు కూడా పక్క ఊర్లో ఓటుకు 3,000 ఇచ్చినారు, మాకు 2,000 ఇచ్చినారు అని రాస్తారోకోలు చేసినారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి పంపి ప్రజలలో కూడా కొద్దిగా తప్పు ఉంది. ఓట్ అంటే ఒక సేలబుల్ కమాడిటీ, అమ్ముకునే వస్తువు, ఎవరు వచ్చినా మనకేం చేసేదేం లేదు, దండుకుందాము ఇప్పుడే మళ్ళా దొరకరు వీళ్ళన్న ఒక ఫీలింగ్ పోయింది దురదృష్టవశాత్తు. సో వాళ్ళు మద్యానికి, బిర్యానీకి, తర్వాత డబ్బుకు ఆశపడి ఇలా చేస్తున్నారు. ఎవరైతే డబ్బు తీసుకొని ఓటేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి. వీడియో ఫొటోస్తో సహా పంపినాం, మేము ఢిల్లీకి పంపినాం, ఇక్కడికి పంపినాం. నో మనీ నో ఓట్ అని రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకి క్లియర్గా ఫొటోస్ వస్తున్నాయి, ఆ గ్రామం పేరు వస్తుంది, పేర్లు వస్తున్నాయి. అటువంటప్పుడు అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది వాళ్ళ మీద కేసులు బుక్ చేయలేదు. ఇది జరుగుతున్నది. ఇది వాళ్ళ యొక్క ఎన్నికల యొక్క ఖర్చును ఆడిటింగ్ లేదు. ఆ ఆడిటింగ్ లేకపోవడం వలన ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళు అడిగేటట్టుగా లేరు. మేము ప్రతి కలెక్టర్కు సమాచార హక్కు చట్టం కింద అడిగినాం, మీ యొక్క జిల్లాలో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ప్రభుత్వం తరఫున ఓటింగ్ చేయడానికి, అరేంజ్మెంట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందని. కొందరు ఇస్తున్నారు, చాలామంది ఇచ్చేసుకుంటున్నారు. అంటే ఒక పద్ధతిలో పోవడం లేదు, ఇష్టం ఉన్నట్టు ఖర్చు అవుతూ ఉన్నది. ఇది కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. జనం, యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనం కూడా కోరుతున్నాం. కెమెరామెన్ బాలుతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.